గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. మనకి శ్రావణ మాసం ప్రారంభం కావబోతుంది. అంటే ఏదైనా పండగ అయితే ఒక్కరోజు 2 రోజులే, కానీ ఈ మాసం అంతా కూడా పండగనే. ఇంకా అన్ని పూజలు, వ్రతాలు, నోములు, మామూలుగా ఉండదు హడావిడంతా. మరి అసలు ఎప్పుడు ఇల్లు శుభ్రం చేసుకోవాలి? అమావాస్య తర్వాత నుంచి ప్రారంభం, నెక్స్ట్ డే నుంచే. అమావాస్య రోజు మనం శుభ్రం చేసుకోవడానికి కొంచెం సెంటిమెంట్గా భావిస్తాము. ముందు రోజున మంగళవారం కూడా ఉంది, మంగళవారము సెంటిమెంటే. అసలు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలంటారు? ఇక్కడ శ్రావణ మాసము అనేటటువంటిది ఆడవాళ్లకు ఒక పండగ వాతావరణం అని చెప్పుకోవచ్చు. అలాగే శ్రావణ మాసం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి సనాతన ధర్మంలో శైవులకు, ముఖ్యంగా శివారాధన చేసేటటువంటి వాళ్లకు ఈ శ్రావణము నెలంతా కూడా ఒక మహాశివరాత్రితో సమానం. అందుకే ఈ శ్రావణ మాసం అనేటటువంటి ఇల్లు శుభ్రం చేసుకోవడం కానీ, అలాగే ఇంట్లో వ్రతాలు పూజలు చేసుకునేటటువంటి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకునేటటువంటి పండుగలు. అయితే శ్రావణ మాసం రోజున ఏదైతే మనము ఇంటిని పరిశుభ్రం చేసుకుంటామో అది అమావాస్య తెల్లవారి చేసుకోవాలి. ఎందుకంటే దానికి తిథి వార నక్షత్ర ముహూర్తాలతో సంబంధం లేదు. ఎందుకు అంటే అమావాస్య అయిపోయింది, తెల్లవారుజామున ఏ వారం వచ్చినా ఏ తిథి వచ్చినా కూడా ఇంటిని మాత్రం పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ఆ రోజున పరిశుభ్రంగా పెట్టుకున్నటువంటి ఇంట్లో ధూప దీప నైవేద్యాలు తప్పకుండా ఉండాలి. ప్రతి ఒక్కరి సనాతన ధర్మంని పాటించే ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున ధూపదీప నైవేద్యాలు ఉండాలి. ప్రత్యేకంగా ఆ రోజున గుమ్మానికి మామిడి తోరణాలు ఉండాలి. మనం పూజా మందిరాన్ని పరిశుభ్రం చేసుకొని ఆ రోజున చక్కగా దీపాలతో అలంకరణ చేసుకోవాలి. దేవతా విగ్రహాలన్నీ కూడా పరిశుభ్రం చేసుకోవాలి. ప్రత్యేకంగా ఆ రోజున మనం వంటకాలు చేసిన ఏ పదార్థమైనా మొట్టమొదటిగా భగవంతునికి నివేదన చేసిన తర్వాతే మనం ఆరగించడం అనేటటువంటి చేసుకుంటే మనకు శుభం లాభం కలుగుతుంది. ఈ శ్రావణ మాసం అంతా కూడా మనిషి దారిద్ర్యాన్ని తొలగించేటటువంటి మాసం. అలాగే మనిషి యొక్క కష్టాలు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు తీర్చేటటువంటి మాసం. ఎందుకంటే ఈ శ్రావణ మాసము విశేషంగా ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే, మనకు క్షీరసాగర మథనం జరిగేటప్పుడు శివుడు ఆలాహలాన్ని మింగినప్పుడు ఆ యొక్క తాకిడికి తట్టుకోలేని పరమశివుడిని చూసి ముక్కోటి దేవతలందరూ కూడా ఆ రోజున శివుడికి గంగాజలంతో అభిషేకం చేశారు. అలా అభిషేకం చేసినటువంటి మాసమే ఈ శ్రావణ మాసము. అది శ్రావణ మాసంలోనే జరిగింది. అందుకే ఈ శ్రావణ మాసంలో శివారాధన ఎక్కువగా చేస్తూ ఉంటాం. అందుకే శ్రావణ మాసం ఎందుకు అభిషేకాలు చేస్తారు అని అంటే, ఈ యొక్క గరళాన్ని మింగినటువంటి మాసం శ్రావణ మాసము. అందుకే ముక్కోటి దేవతలందరూ కూడా శివుడికి అభిషేకం చేసిన మాసం శ్రావణ మాసము. అందుకే ఆ పరమశివుడు శాంతించినటువంటి రోజు కూడా శ్రావణ మాసమే. అందులోనూ మంగళగౌరి వ్రతం చేశారు అని అంటారు. అలా శివుడు పడిపోయినప్పుడు, మంగళగౌరీదేవి యొక్క ఒడిలో పడిపోయినప్పుడు ఆ తల్లి అంటే శివుడు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ మంగళగౌరీదేవికి భయం వేసిందట. నా మెడలో మంగళసూత్రం ఉన్నంత వరకు మీకు ఏమీ కీడు జరగదు అనేటటువంటి విధానంతో కూడా, అందుకే మంగళగౌరీ వ్రతాలు సౌభాగ్యం గురించి వస్తుంటారు. ఇలా శ్రావణ మాసంలో చెప్పాలంటే ఒక 100 కథలు ఉన్నాయి. అలా పురాణ గాథలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. ప్రతి ఒక్క మాసం వెనక ఒక్కొక్క పురాణ గాథ ఉంది. అంటే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకములైనటువంటి సంఘటనలు, ఒక్కొక్క రకములైనటువంటి చరిత్రలు దాగి ఉన్నాయి. కాబట్టి ఈ శ్రావణ మాసం అందుకే శివుడికి మనం అభిషేకం చేయడం వల్ల ఆ శివుడు తాగినటువంటి విషయాన్ని మనం శాంతింపజేసిన వాళ్ళం అవుతాము. ఆ రోజున శివుడికి ఎవరైతే అభిషేకం చేస్తారో శ్రావణ మాసంలో, చాలా మట్టుకు శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు ఇవి చాలా విశేషంగా పాటిస్తూ ఉంటారు. కాబట్టి ఇవి ఎందుకు పాటిస్తారు అని అంటే గనక, విశేషంగా శ్రావణ మాసం ఈ 3 రోజులు కూడా ప్రత్యేకమైనటువంటి రోజులు. అంటే శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఎందుకు? దారిద్ర్యాన్ని తొలగించుకోవడానికి. అందుకే డబ్బు కావాలి అనుకున్నప్పుడు శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు వినియోగించుకోవాలి. అలాగే కొత్తగా పెళ్ళైనటువంటి జంటలందరూ కూడా మంగళగౌరి వ్రతాలు చేస్తారు. అంటే మనకు మామూలుగా ఇది మొదటి సంవత్సరం. ఈ సంవత్సరం ఎవరికైనా పెళ్ళైతే మొదటి 5 సంవత్సరాల వరకు మంగళగౌరి వ్రతాలు చేస్తారు. కాబట్టి మా గౌరీదేవికి చాలా ప్రత్యేకత. అలాగే శ్రావణ సోమవారాలు శివుడికి చాలా ప్రత్యేకత. కాబట్టి ఈ శ్రావణ మాసం అంతా కూడా చాలా అంటే కేవలం ఈ 3 రోజులే కాదు,
మిగతా రోజులన్నీ కూడా విశేషం, దేనికి దానికే ప్రాశిస్తము. కాబట్టి ఈ రోజున అభిషేకము అలాగే ఇంట్లో పరిశుభ్రం చేసుకోవడము ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తుంది అంటే పాజిటివ్ రెస్పాన్స్ని ఇస్తుంది. అలాగే లక్ష్మీ కటాక్షాన్ని కలిగజేస్తుంది. శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలంటే ఈ మాసం చాలా ప్రత్యేకమైనటువంటి మాసంగా చెప్పబడుతుందండి. ఓకే, ఇప్పుడు విశేషంగా అమ్మవారి ఆరాధన కూడా ఎక్కువగా శుక్రవారం చేస్తాం, కానీ అమ్మవారికి సంబంధించి గురువారం అంటూ ఉంటారు. కొంతమంది గురువారాలు కూడా పాటిస్తూ ఉంటారు. నిజంగా ఈ మాసంలో గురువారాలు కూడా పూజ చేయొచ్చు అంటారా? అయితే మనకు దీనికి ఆధారం ఏంటి అంటే కనుక టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి యొక్క నేత్ర దర్శనం ఉంటుంది. అది గురువారం రోజే ఉంటుంది. అంటే ఆ రోజున లక్ష్మి, చాలామంది శుక్రవారం లక్ష్మీవారం ఉంటారు, కానీ గురువారం కూడా లక్ష్మీవారంగా ప్రసిద్ధి చెందుతూ ఉంది. కాబట్టి మనం గురువారం చేసినప్పటికీ కూడా శుక్రవారం అనేటటువంటిది అమ్మవారి యొక్క వారము. అంటే కేవలం ఒక్క అమ్మవారనే కాదు కదా, మనకు ముక్కోటి దేవతలతో పాటు అమ్మవారిలో కూడా ఎన్నో రకాలైనటువంటి అవతారాలు ఉన్నాయి. లక్ష్మీదేవికి ముఖ్యంగా శుక్రవారం అని పాటిస్తూ ఉంటాము. అలాగే ఎస్పెషల్లీ ఏంటి అని అంటే గనక గురువారం స్వామివారి యొక్క నేత్ర దర్శనంతో లక్ష్మీదేవి కూడా వచ్చి స్వామివారిని చూస్తుంది అనేటటువంటిది ప్రతీక. అందుకే గురువారం కూడా లక్ష్మీవారంగా చాలామంది పాటిస్తారు అనేటటువంటిది సాంప్రదాయం. ఇది సాంప్రదాయంలో మనం పెట్టుకున్నటువంటి విధానమే తప్ప మనకు గురువారము లక్ష్మీవారమే అని చెప్తూ ఉంటారు. శుక్రవారం కూడా అమ్మవారి యొక్క రోజు కాబట్టి శుక్రవారం కూడా లక్ష్మీవారమే అని చెప్పి మనకు చెప్తూ ఉంటారండి. ధన్యవాదాలండి. శ్రీమాన్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.